హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యం ధ్యానం కొరకు ఆదికాండము 37వ అధ్యాయం అందులో 2వ వచనం చదువుకుందాం. యాకోబు వంశావళికి యోసేపు 17 ఏళ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్య అయిన బిల్హా కుమారుల యొద్దను జిల్ఫా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. నెక్స్ట్ ఇంకొక వచనం 3వ వచనం కూడా చదవండి. అలాగే మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు కనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగిని కుట్టించెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ మనము వాక్యం మనం చూస్తున్నాం. యోసేపు గురించిన విషయం మనం ఇక్కడ మన బైబిల్లో చదువుకున్నాం. యోసేపు జీవితంలో దేవుడు ఎలాంటి కార్యములు చేశాడో, ఆయన జీవితం దేవుడికి ఎలాగుందో, దేవుని ఎదుట ఎలా జీవించాడో, ఈ విషయం అంతా కూడా బైబిల్లో మనం క్షుణ్ణంగా చూస్తున్నాం. ఇక్కడ మనం చదవబడిన వాక్య భాగంలో చూసినట్టయితే యోసేపులో 2 విషయాలు మనం చూస్తున్నాం. ఒకటి ఏంటంటే, యోసేపు తన సహోదరులతో కూడా గొర్రె మందలు కాస్తూ వారిలో ఉన్న చెడును, వారి యొక్క చెడుతనమును, చెడు ప్రవర్తనను ఏం చేస్తున్నాడంటే ఆయన దాన్ని తీసుకొచ్చి తండ్రి యొద్ద చెప్తున్నాడు, తండ్రికి చెప్తున్నాడు. ఇదొక విషయం. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, యోసేపు యాకోబుకు ప్రియమైన కుమారుడు. హల్లెలూయా. అంటే యాకోబుకు ఎంతమంది కుమారులు మనకు తెలుసు. 12 మంది కుమారులు, ఒక కుమార్తె. వీరిలో ఎవరిని ఎక్కువగా ప్రేమించాడంట? యాకోబు యోసేపుని ఎక్కువగా ప్రేమించినట్టుగా మన వాక్యంలో చదివాం. యోసేపుని ఎక్కువగా ఎందుకు ప్రేమించాడో, మరి మిగతా కుమారులను ఎందుకు ప్రేమించలేదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే కొందరు జీవితాల్లో దేవుడి కార్యాలు జరగడానికి కొందరు తమ జీవితాలను త్యాగం చేస్తారు, తమ జీవితాలను అర్పణగా దేవునిలో అర్పిస్తూ ఉంటారు. కేవలం వీరు దేవుని యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని, శక్తి సామర్థ్యాలను ఊరికి తెలుసుకొని విని ఊరుకుండేవారు కాదు. కొందరు ఏదైతే వారు విన్నారో, ఆయన శక్తిని, ఆయన సామర్థ్యాన్ని ఏదైతే విన్నారో, తెలుసుకున్నారో, ఆ ప్రభావం, ఆ శక్తిని కూడా వారు కూడా కొంచెం అనుభవించాలన్న ఆసక్తి కలిగిన వారు ఏ కాలంలో అయినా ఉన్నారు. హల్లెలూయా. ఆ కాలంలో ఉన్నారు వాళ్ళు, ఈ కాలంలో కూడా ఉన్నారు. ఇలాంటి వారి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడని మనం బైబిల్లో చూస్తున్నాం. హల్లెలూయా. 2వ దినవృత్తాంతం గ్రంథం 16వ అధ్యాయం 9వ వాక్యంను ఒకసారి మనం చదువుకుందాం. చూడండి. 2వ దినవృత్తాంతంలో గ్రంథం 16వ అధ్యాయము అందులో 9వ వాక్యం. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు చూస్తున్నాడంట. ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. దేవుడు ఎవరిని చూస్తున్నాడైనా? తన ఎద్దుకు ఎవరైతే వచ్చారో, ఆయన పిలుపుని విని ఎవరైతే ప్రభు సన్నిధికి వచ్చారో
వారందరిని చూస్తున్నాడు. మరి లోకంలో వారిని చూడట్లేదా? వారిని కూడా చూస్తున్నాడు. కానీ ప్రత్యేకమైన ఒక దృష్టి పెట్టుకొని చూస్తున్నాడు. ఎవరికి? తన ఎద్దుకు వచ్చిన వారిలో. హల్లెలూయా. లేకపోతే లోకంలో ఉన్న వారిలో కూడా కావచ్చు. అంటే లోకం అందంతటి కూడా ఆయన కనుదృష్టి సంచారం చేస్తుందంట. హల్లెలూయా. ఎందుకని? ఆయన ఎదుట యథార్థ హృదయం కలిగిన వారు ఉన్నారా? హల్లెలూయా. ఎవరి ఎదుట? దేవుని ఎదుట. అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి, వాక్యము ఎదుట అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాక్యమే దేవుడు కదా, దేవుడి వాక్యము కదా, ఆ వాక్యమే దేవుని ఎదుట ఉండేను కదా. ఆ వాక్యమే శరీరధార్య కృపాసత్య సంపుడుగా మన మధ్య క్రీస్తు వలె సంచరించిందని యోహాను సువార్తలో యోహాను గారు చెప్తున్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అంటే ఆ దేవుడే వాక్యమే మనల్ని ఏం చేస్తుందంటే ఇప్పుడు చూస్తూ ఉన్నది. హల్లెలూయా. దేవుడు ఏమని చూస్తున్నాడు? ఏమన్నా నాకు ఇస్తారా అని చూస్తున్నాడా? నా కార్యాలను చేస్తారని చూస్తున్నాడా? హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. అందరూ చూడాలి. కింద కూర్చుంటే మంచి కింద బుద్ధి అయితే కింద కూర్చోవాలి. కష్టమైన పర్లేదు, మంచి వాక్యం వినిపోవాలి, మంచిది. దేవుని స్తోత్రం. హాయిగా కూర్చుంటే నిద్రపోయిపోవద్దు ఎవరు కూడా. హల్లెలూయా. కింద కూర్చుని బాధపడుకుంటా సర్లే, కళ్ళు చూస్తాయి, మైండ్ పని చేస్తుంది. దేవుని స్తోత్రం. ఇది మంచిదా లేకపోతే కూర్చుంటే హాయిగా నిద్రపోవడం మంచిదా? చెప్పండి అందరూ. హల్లెలూయా. బాధగా అవుతాను చేరిస్తే పరిస్థితి ఏమైపోతుంది? బాధ అయిన సరే కొద్దిసేపు అయినా పర్లేదు, ఎక్కువసేపు ఉండగా పొద్దుతో కూర్చోమ కింద ఎవరికన్నా మోకాలు నొప్పులు ఉంటాయి కనుక. హల్లెలూయా. మరీ ఎక్కువ ఇబ్బంది అవుతాయి కనుక కూర్చోండి. అది కూర్చున్న కూడా జాగ్రత్తగా వినాలి, మెలుకోగలిగి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఆకాశమును చూస్తూ ఎలాంటి వారి కొరకు చూస్తున్నాడంటే తన ఎదుట యథార్థ హృదయం కలిగిన వారు చూస్తున్నాడు దేవుడు. ఎవరి ఎదుట? పాస్టర్ గారి ఎదుటనా? హల్లెలూయా. సంఘంలో బ్రదర్స్ ఎదుట, సిస్టర్ ఎదుటనా? కాదండి. ఎవరి ఎదుట? ఈ సేవకుడు ఎంత గొప్పవాడే కావచ్చు, ఇతని ముందు నటించడం కాదు. ఈయన ఒక ప్రవక్తే కావచ్చు, అపోస్తుడే కావచ్చు. ఈయన ఎదుట కాదు నీ సాక్ష్యం ఉండవలసింది. ఫస్ట్ ఎక్కడ ఉండాలా? దేవుని ఎదుట నీ సాక్ష్యం సరైనదిగా ఉండాలి. హల్లెలూయా. దేవుని ఎదుట, ఆయన కను దృష్టి ఎదుట యథార్థవంతుడిగా ఆయన కొరకు నీ ఎప్పుడైతే నిలిచి ఉంటావో నిన్ను ఆయన కను దృష్టి చూస్తున్నది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన దృష్టి నీ మీద నిలుపుతున్నాడు. ఎలాంటి వారి విషయంలో ఆయన దృష్టి నిలుపుతున్నాడు? తాన ఎడల. ఎవరి ఎడల? దేవుని ఎడల యథార్థ హృదయం కలిగిన వారంట. ఇప్పుడు యాకోబు ఇంటిని కూడా చూస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. అందరూ చూస్తున్నాడు, యాకోబు ఇంటిని కూడా చూస్తున్నాడు. నా ఎడల యథార్థ హృదయం కలిగిన వారు ఉన్నారా అంటే, దేవుని ఎడల యథార్థ హృదయం కలిగిన వారు ఏం చేస్తారంటే దేవుని యొక్క వాక్యము ఉన్నది ఉన్నట్టుగా దానికి లోబడి అలాగ జీవించడానికి ప్రయాసపడుతున్న వారి వీళ్ళు. హల్లెలూయా. విని వెళ్ళిపోయేవారు కాదండి, విన్నవారు కూడా కాదు, చూసేవారు కూడా కాదు. అట్లా యేసు ప్రభు దగ్గరికి ఎంతో జనాలు వచ్చారా లేదా? 1000 మంది వచ్చారు ప్రభు దగ్గరికి. వారందరూ విన్నారు, చూశారు అద్భుతాలు. ఇంక అవసరమైతే వారి శరీరంలో ఆరోగ్యాలు పొందుకున్నారు, వెళ్ళిపోయారు రిటర్న్. కానీ ప్రభుతోనే ఉండి ఆయన మాటలను గ్రహించి ఆ వాక్య ప్రకారం తమ జీవితం సరి చేసుకోవడానికి తమ హృదయాలను ప్రభుకిచ్చిన వారు ఎవరంటే కేవలం 12 మందే. వారిలో ఒక వ్యక్తి నిర్లక్ష్యంగానే జీవించాడు. పేరుకు మాత్రం శిష్యుడిగా చేరాడు, కానీ శిష్యుల మధ్యలో అతడి జీవితం మాత్రం నిర్లక్ష్యంతోనే ముగించబడింది. లాస్ట్ అతడు తన జీవితాన్ని ఏం చేసుకున్నాడు? నాశనానికి, నరకానికి, మరణానికి చేరుకున్నాడు. అంటే వినేవారు చాలా మంది ఉన్నారు, చూసేవారు చాలా మంది ఉన్నారు, కానీ నేను వాక్యం ఎదుట యథార్థంగా తమ హృదయాన్ని సమర్పించుకొని నిలబడ్డవారు ఎంతమంది ఉన్నారు అని దేవుడు ఆకాశం నుండి చూస్తుండంట. హల్లెలూయా. చూస్తున్నప్పుడు యాకోబు ఇంటిని చూస్తున్నప్పుడు యాకోబు ఇంటిలో ఎంతమంది ఉన్నారు? చాలా ఉన్నారు.
హల్లెలూయా. ఆయనకి 2 భార్యలు, ఇంకా రెండో భార్య రాహేలు త్రోవ ప్రయాణంలోనే చనిపోయింది. ఇక పిల్లలు ఉన్నారు, లేయ గారు ఉన్నారు, నెక్స్ట్ ఇంకా వారి దాసీలు కూడా ఉన్నారు, 2 భార్యల యొక్క దాసీలు ఉన్నారు, వారికి పుట్టిన పిల్లలు ఉన్నారు, అందరు ఉన్నారు. వారందరూ కలిసి పిల్లలు యాకోబు 12 మంది అయితే అందులో ఒక వ్యక్తి ఎవరంటే ఆయన యోసేపు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో యోసేపు గురించిన చాలా వివరాలు రాయబడి ఉన్నాయి. మీదెవరి గురించి అంతగా రాయబడేట్టుగా ఎక్కడ కనబడదు. హల్లెలూయా. 11 మంది గురించి ఎక్కువ రాయబడలేదు, కొద్దిగా రాశారు. కానీ యోసేపు గురించి మాత్రం చాలా చక్కగా వివరణతో రాయించాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏంటి యోసేపు ఒక ప్రత్యేకమైన వ్యక్తి? ఆయనలో ఉన్న ప్రత్యేకత కనబడుతుందా? లేదండి. అందరున్నట్టు ఈయన కూడా ఉన్నాడు. అందరిలాగా కుటుంబం ఈయన కూడా నివాసం చేస్తున్నాడు. ఈయనలో ఒక ప్రత్యేకత ఏంటంటే తన తండ్రి ఎదుట యథార్థవంతుడై ఉండి యాకోబు యొక్క దృష్టి ఎదుట, ఆయన హృదయం ఎదుట యోసేపు ఎలా ప్రవర్తిస్తున్నాడు తెలుసా? యథార్థవంతుడుగా ప్రవర్తిస్తున్నాడు. హల్లెలూయా. ఎవరి దగ్గర? తన తండ్రి దగ్గర. అప్పుడు యాకోబుకు యోసేపు ఏమయ్యాడు తెలుసా? అందరికంటే ఎక్కువగా తండ్రికి విధేయుడయ్యాడు యోసేపు. తండ్రి చెప్తున్న ప్రతి మాటకు కట్టుబడి ఉంటున్నాడు, యథార్థవంతుడై ఉంటున్నాడు. మరి యాకోబు ఏం గురించి చెప్తాడు? ఏ మాటలు చెప్పి ఉంటాడు అంత యథార్థంగా యోసేపు ఉండడానికి? యాకోబు ఏ దేవాది దేవుని రుచి చూస్తాడో, ఏ దేవుణ్ణి అనుభవించాడో, ఏ దేవుడితో మాట్లాడి తన జీవితయాత్ర కొనసాగించాడో, ఏ దేవుడు ఆయనను ఆశీర్వదించాడో అవన్నీ విషయాలు అందరు కుమారుతో చెప్తున్నప్పుడు యోసేపుతో కూడా చెప్పాడు. అందరూ విన్నారు, యోసేపు కూడా విన్నాడు. కానీ యోసేపు హృదయంలో ఒక ఆలోచన ఉంది, ఒక రోషం ఉంది, ఒక పట్టుదల ఉంది, ఒక ఆసక్తి ఉంది, ఒక త్యాగం ఉంది. ఈ జీవితంను నేను జీవించాలంటే కేవలం నా తండ్రి యొక్క దేవునికి అడుగుజాడలు నడుచుకొని నా జీవితం నేను ధన్యంగా చేసుకోవాలనే ఆలోచన యోసేపుకు ఉంది. హల్లెలూయా. నేను నా సహోదరుతో బ్రతకడం గొప్ప విషయం కాదు, నా తండ్రితో పట్టుకుని బ్రతకడం కూడా గొప్ప విషయం కాదు. కానీ నా తండ్రి దేవుడైన ఆ రోష్యం గల దేవుడు, ఆ శక్తి గల దేవుడు, నా పితరుల దేవుడు, ఆయనతో నేను బ్రతికితే గనక నా జీవితం ధన్యం అయిపోతుంది, నా బ్రతుకు ఆశీర్వించబడుతుంది అనే పట్టుదల ఆలోచన యోసేపు హృదయంలో కలిగింది. హల్లెలూయా. ఆ దినం మొదలుకొని యోసేపు తండ్రికి చాలా ఇష్టలుగా జీవిస్తున్నాడు. ఇక్కడ రాయబడింది ఏం తెలుసా? యోసేపు ఎవరంట? తన తండ్రి అయిన యాకోబుకు, ఇశ్రాయేలుకు ఇష్టమైన కుమారుడు. అంటే మనము ప్రియమైన కుమారుడు అని కూడా అనుకోవచ్చు. హల్లెలూయా. అందరు కుమారులు అయితే ఈయన ఎవరు? ప్రియమైన కుమారుడు, ఇష్టమైన కుమారుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సేమ్ ఇదే లెక్కలో క్రొత్త నిబంధనలు మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 3వ అధ్యాయంలోనికి రండి. మూడవ అధ్యాయంలో 16వ వచనం 17వ వచనం చదవండి. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయననే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. శబ్దం ఆకాశం నుండి వచ్చెను, అను శబ్దం ఆకాశం నుండి వచ్చెను. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చిందండి ఆ శబ్దం? ఆకాశం ముందు ఎవరున్నారు? మన దేవుడు కదా. హల్లెలూయా. యేసు ప్రభు జీవితంలో ఈ సమయానికి అంటే ఆకాశం నుండి ఒక శబ్దము రావడానికి టైం ఎంత పట్టిందంటే 30 సంవత్సరాలు. హల్లెలూయా. 30 సంవత్సరాలు యేసేపు ఏ విధంగా అయితే
అంటే యేసేపు జీవితంలో 30 సంవత్సరాలు కాదండి. యేసుప్రభు 30 సంవత్సరాలు యేసేపు మరి ఎదుట తండ్రి చిత్తానికి సంపూర్ణంగా విధేయత చూపించి ధర్మశాస్త్ర ప్రకారంగా తండ్రికి ఇష్టమైన కుమారుడిగా యేసేపు ఇంటిలో యేసు ప్రభు జీవించాడు. హల్లెలూయా. ఇదే విధంగా యేసు ప్రభు కూడా యాకోబు ఇంటిలో తండ్రికి నమ్మకస్తుడుగా, యథార్థవంతుడుగా, విధేయుడిగా జీవించాడు. హల్లెలూయా. అప్పుడు తండ్రికి ఏమయ్యాడు? యాకోబుకి ఏమయ్యాడు? ఇశ్రాయేలుకు యేసేపు ఏమయ్యాడు? ప్రియమైన కుమారుడయ్యాడు, ఇష్టమైన కుమారుడయ్యాడు. యేసు ప్రభు కూడా ఈ భూలోకములో జీవించిన తన 30 సంవత్సరాల జీవితంలో, యేసేపు కుటుంబంలో జీవించిన 30 సంవత్సరాల జీవితంలో తండ్రి కూడా ఎలా జీవించాడు? పరలోకం తండ్రి ఎలా జీవించాడు? ఈయన ప్రియమైన కుమారుడుగా జీవించాడు. హల్లెలూయా. అంటే జీవించగానే చెప్పబడిందా, జీవించిన తర్వాత చెప్పబడింది ఈ విషయం? చెప్పాలి. జీవిస్తూ ఉన్న తర్వాత చెప్పబడింది. హల్లెలూయా. యాకోబు ఇంటిలో యేసేపు కూడా జీవిస్తూ ఉన్నాడు. అప్పుడు ఈయనకేమయ్యాడు? 11వ సంవత్సరంలో. హల్లెలూయా. ఏమయ్యాడు ఈయన? యవన కాలంలో, నిండు యవన కాలంలో యేసేపు తన తండ్రి ఇశ్రాయేలుకు ప్రియమైన కుమారుడుగా మార్చబడ్డాడు. హల్లెలూయా. దేని బట్టి? తాను చెడు చేయట్లేదు, తాను పాపం చేయట్లేదు. యేసేపు తాను చెడు ప్రవర్తించట్లేదు, చెడ్డ జీవితం తన సహోదరుల మధ్యలో బ్రతకట్లేదు. ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా బ్రతుకుతున్నాడు. హల్లెలూయా. అందరిలో కలిసిపోవట్లేదు, అందరి మాటల్లో మాటేయట్లేదు, అందరికి అబద్ధాల్లో అబద్ధం ఆడట్లేదు, అందరికి మోసములో మోసపు మాటలు మాట్లాడట్లేదు, అందరికి దురాశల్లో స్వార్థంలో ఈయన ఎప్పుడు కొన్ని ఇన్వాల్వ్ కావట్లేదు. వారు ఎప్పుడు వారి జీవితాల్లో, వారి ప్రవర్తనలో, వారి నడకలో యేసేపు ఎప్పుడు కూడా పొత్తు పెట్టుకునేవాడు కాదు. ఈయన ఒక ప్రత్యేకమైన వ్యక్తి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు ప్రత్యేకమైన వాడు తెలుసా? తండ్రి చెప్తున్న ప్రతి మాటను విని ఆ దేవుడితో నేను కూడా యథార్థంగా జీవించాలి. హల్లెలూయా. మా తండ్రి గారు ఆ దేవుడితో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నాడో నేను కూడా అలాంటి సంబంధమే కలిగి ఉండాలని ఆసక్తి యేసేపులో జనించింది, పుట్టింది, మొలకెత్తింది. ఆ విషయం నువ్వు వాక్యం వినుకుంటూ వెళ్ళిపోతున్నారు కదా, మీరులో ఏ వాక్యం నీలో హృదయంలో మొలకెత్తున్నది? ఏ వాక్యం ద్వారా నీ జీవితంలో సమర్పణ ప్రారంభించబడింది? ఏ వాక్యం ద్వారా నీ జీవితంలో మలుపు తిరిగింది? అదే నీకు మారు మనసు వచ్చిన రోజు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ రోజు మొదలుకొని వెనుక మరలవు. ఆ రోజు మొదలుకొని ఎప్పుడు బలహీనుడు కావు. బలహీనుడైన ఎంబడి లేచి ముందుకు పరిగెత్తూ ఉంటావు దేవుడి కొరకు. ఇది నిజమైన మారు మనసు పొందిన వారి జీవితంలో ఈ అనుభవం స్టార్ట్ అవుద్ది. మరలా బూతు మాటలు మాట్లాడడానికి వెనక్కి వెళ్ళిపోరు వీళ్ళు, మళ్ళీ గొడవ పెట్టుకోవడానికి వెనక్కి వెళ్ళిపోరు వీళ్ళు, అబద్ధాలు మాట్లాడడానికి తెగించరు వీళ్ళు. అది ఇంత ముందున జీవితం. ప్రభు మాట్లాడి తన హృదయంలో కార్యం జరిగించిన దినం మొదలుకొని నెక్స్ట్ వారి జీవితంలో ఆసక్తి ముందుకు సాగుతుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇది యేసేపులో జరిగిన విషయం. దీన్ని ఏమంటారు తెలుసా? నూతన జన్మ అనుభవం. ప్రైజ్ ద లార్డ్. ఇది క్రీస్తు కలిగిన మనస్సు. ఇది జరగకపోతే ఏమైపోతాం? మోసపోతాం. మన రక్షణ జీవితం మన జీవితంలో ఉండదు. హల్లెలూయా. ఇక యేసేపు తన జీవితాన్ని ఏం చేస్తున్నాడు? కుటుంబంలో, సహోదరుల మధ్యలో, అడవిలోకి వెళ్ళినప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఎలా ఉన్నాడు ఈయన? తన తండ్రికి నమ్మకస్తుడు, తన తండ్రికి ఇష్టమైన కుమారుడు. హల్లెలూయా. ఈ పరిస్థితుల్లో యేసు ప్రభు కూడా 30 సంవత్సరాలు ఇంట్లో కూడా యథార్థవంతుడిగా, దీనుడిగా, సాత్వికుడిగా ఆయన జీవించాడు. నెక్స్ట్ యేసు ప్రభు జీవితంలో అవమానాలు, నిందలు, శ్రమలు, సమస్యలు, కొరడా దెబ్బలు, ఇలాంటి చాలా భయంకరమైన పరిస్థితులు యేసు ప్రభు జీవితంలో ప్రారంభించబడ్డాయి. సేమ్ అలాగే
యేసేపు జీవితంలో తన సహోదరుల నుంచి అవమానములు, నిందలు, చీదరింపులు, వ్యతిరేకతలు, ఇంకా సహోదరులు యేసేపు మీద పగ పెట్టుకోవడం, యేసేపును అసహించుకోవడం, యేసేపును ఇష్టపడకపోవడం, సహోదరులు దేవుడు ఆయన దర్శిస్తూ, ఆయన యథార్థతను బట్టి దర్శిస్తూ దేవుడు ఆయన కళలు చూపిస్తే ఆ కళలు కూడా యథార్థవంతుడిగా దాని అర్థం తెలుసో తెలియకనో మొత్తం తెలియకనే చెప్పుకుంటాడు. హల్లెలూయా. ఒక యవనుడుగా దేవుడు నాకు ఇలాంటి కళలు చూపించాడని తండ్రితో పంచుకున్నాడు ఆ కళలు. నెక్స్ట్ సహోదరులతో కూడా చెప్పుకున్నాడు. వారికి ఏం అర్థమైంది? వీడు స్వార్థపరుడు అనే విషయం అర్థమైంది. వీడేదో మా మీద హెచ్చించుకుంటున్నాడు, తను తాను గర్విస్తున్నాడు అనే విషయము తన సహోదరులకు అర్థమైంది. అంతే కదా? ఆయన ఇచ్చుకున్నాడు కళ? యేసేపు తనే కళ తయారు చేసుకున్నాడా? లేదు. హల్లెలూయా. దేవుడు ఆయన చూపించాడు తన సమర్పణను, తన యథార్థతను, తన త్యాగాన్ని, తన విశ్వాసాన్ని, తనకున్న దేవుడిలో ఆసక్తిని, యథార్థ హృదయం చూసిన దేవుడు ఆయనకేం చేస్తాడు? భవిష్యత్తు జీవితంలో యేసేపు ఏమేమి చేయబోతున్నాడో, ఎలాంటి జీవితం బ్రతికి ముగిస్తాడో ముందు నిర్ణయించిన దేవుడు యేసేపుకు స్టార్టింగ్ లో చూపించడం ప్రారంభించాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు కూడా నీ జీవితాన్ని అట్లా అర్పణగా ఖచ్చితంగా దేవుడికి నువ్వు లోబడే వ్యక్తి అయితే కనుక నీ జీవితంలో కూడా నెక్స్ట్ నీ ముందు ఉన్న భవిష్యత్తులో ఏమేమి చేస్తాడో, ఏ విషయాలు నువ్వు చూపిస్తాడో నీకు ముందే చూపించడం ప్రారంభిస్తాడు దేవుడు. ఇది వాస్తవ విషయం. ఈ రోషంగా నువ్వు లేకపోతే నువ్వు చర్చకు వచ్చిన వ్యర్థం, వాక్యం కూడా వేస్ట్ నువ్వు జీవితంలో. అంటారా కాదా? హల్లెలూయా. రోషం కలిగి బ్రతుకు. నీ భవిష్యత్తు నీకు ముందు చూపించిన దేవుడు నా దేవుడు. హల్లెలూయా. నా జీవితంలో కూడా జరిగినాయి, ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. యేసేపులోని యథార్థతను, విశ్వాసాన్ని, ఆసక్తిని తన సహోదరుల కంటే ఎక్కువ, తన కుటుంబంలో జీవించే వారందరికంటే ఎక్కువగా తండ్రిని ప్రేమించే ఒక వ్యక్తి దేవుడికి దొరికాడు. యాకోబు ఇంటిలో యాకోబు దొరికాడు. ఫస్ట్ తన కన్న కుమారుల మధ్యలో యేసేపు ఒక వ్యక్తి దొరికాడు. నీవెవరివి? నీ తండ్రో, నీ తల్లో, నీ కుటుంబము ఆసక్తి పరులు అవుతే అంత నుంచి నువ్వు లేవడానికి సిద్ధంగా ఉన్నావు. ప్రభువును నీ హృదయం సిద్ధపరచడానికి. నీకు ఏడిపే సరిపోవట్లేదు, నీ బ్రతికే కష్టంగా అయిపోతుంది, నువ్వు నిలబడమే నీతో అవ్వట్లేదు, చేత కావట్లేదు, జారిపోవడంతో ఎక్కువ శాతం అవుతుంది. ఇలాంటి వ్యక్తిని దేవుడు నిలబెట్టుకుంటాడా? ఇంకా నువ్వు పెద్దగా అవుతున్న చిన్నపిల్లలకు ప్రవర్తిస్తున్నావు, అలగడం అంటే నీకు చాలా ఇష్టం. ఇలాంటి వ్యక్తులు తండ్రికి ఇష్టమైన వారిగా జీవించడానికి ముందుకు వస్తారా? ఇలాంటి స్థితి వదిలిపెట్టకపోయిన రోజు వరకు కూడా దేవుడు నిన్ను చూడలేడు. యేసేపు యథార్థవంతుడిగా తన జీవితం ఎవరు ఏమనుకున్నా నాకు అవసరం లేదు, నా సహోదరులను నిందించినా, బాధ పెట్టినా, ఇబ్బంది పెట్టినా, నాకు వచ్చిన కళను గురించి కావచ్చు, నాకు ఒక ఇంట్రెస్ట్, ఆసక్తిని ప్రభుత్వం జీవిస్తున్న జీవితాన్ని చూసి కావచ్చు, అసూయ చెందిన నాకు అక్కర్లేదు. ఎవరి గురించి నాకెందుకు? నా ఇంటి గురించి నాకెందుకు? ఇప్పుడు నా ప్రభు గురించి ఒక రోషనాలు పట్టుకోవాలి. ఎవడు నాకడ ఏడిపెందుకు? నాకు దిక్కు ఏడిపెందుకు? బాధ ఎందుకు నాకు? హల్లెలూయా. నీకంటే ఒక గోలు ఉండాలి, నీకంటే ఒక గురి ఉండాలి, నీకంటే ఒక దర్శనం ఉండాలి. దర్శనం, ఆత్మీయ దర్శనం లేని వారు చాలా మంది ఉన్నారు, సేవా దర్శనం లేని వారు చాలా మంది ఉన్నారు, ప్రభు కొరకు నిరీక్షణ కలిగి జీవితం ఒక దర్శనం లేని వారు ఉన్నారు. క్రీస్తు దర్శనం కలిగిన ప్రతి వ్యక్తి యేసేపు వలె ఉంటాడు. హల్లెలూయా. ఆకలైన, కష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, వస్త్రహీనత అయినా, వెలివేతలైనా, ఎవరు నన్ను పట్టించుకోకపోయినా, అందరూ నన్ను ఎక్కిరించినా, హేళన చేసినా, నేను మాత్రం నా దేవుడి దగ్గర యథార్థంగా జీవించాలి. ఈ రోషం అండి. హల్లెలూయా. అలాంటి రోషం కలిగిన వారు, ఆసక్తి కలిగిన, యథార్థ హృదయం కలిగిన వారిని ఆకాశమందున్న నా దేవుడు చూస్తున్నాడు భూమి మీదకి. ఏ ఊరిలో ఉన్నారా? ఈ పట్టణంలో ఉన్నారా ఎవరైనా? ఆ గ్రామంలో ఉన్నారా? ఆ ఇంటిలో ఉన్నారా? ఆ బజార్లో ఉన్నారా ఎవరైనా? వాడు నీచమైన కుటుంబంలో ఉండొచ్చు ఆ వ్యక్తి, యథార్థవంతుడైతే అక్కడి నుంచి పెంట కుప్ప నుంచి లేపే దేవుడు మనకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. యేసేపు యథార్థత, ఆసక్తిని, విశ్వాసం, నిరీక్షణ, ఆ తండ్రి కొరకున్న రోషం, పట్టుదల
ఉన్న కారణం బట్టి నెక్స్ట్ ఏమైంది? నీతిమంతుడు కలిగి ఆపదలు అనేకంలో కొద్దిగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీతిగా నడుచుకుంటున్న ప్రతి వ్యక్తికి ఈ లోకంలో శ్రమ, ఈ లోకంలో చాలా ఇబ్బంది, కొంతకాలం కొంతకాలం కష్టం. అదే కష్టం యేసుప్రభుకి ఎదురైంది. తన సొంత వారు యేసుప్రభుని వెలివేశారు. హల్లెలూయా. నీ ప్రసంగాలు మా దగ్గర చేయకయ్యా, నువ్వు యేసు కుమారుడు కాదా, నువ్వు మరియ కుమారుడి కాదా, నీ సహోదరులు మాకు తెలియదా, మీ తమ్ముళ్ళు మాకు తెలియదా, నీ కుటుంబం ఎవరో మాకు తెలియదా, నీ వంశం ఏందో మాకు తెలియదా, ఇక్కడ ప్రసంగం వెళ్ళిపో బయటికి అని యేసుప్రభు చెప్పారు. హల్లెలూయా. సేమ్ యేసు జీవితంలో కూడా నీవు మా ముందు ఉండకూడదు, నీలాంటి ఆసక్తిపరుడు మా మధ్యలో బ్రతకకూడదు, ప్రభు కొరకు యథార్థం జీవించే వ్యక్తి మాకు నచ్చదు అని సహోదరులు కూడా ఏం చేశారు? ఆయన్ని హెలివేశారు, వెక్కిరింతలు చేశారు, ఆయన దూషించారు. లాస్ట్కు అవకాశం దొరికింది వారికి. తండ్రి చెప్పాడు, ఏసేపు ఇక్కడ అన్నాడు. ఆ నాన్నగారు ఏంటి అని లోబడ్డాడు. ఇదిగో మీ అన్నలు, హల్లెలూయా. బెన్యామీను చిన్నోడు గనుక ఏసేపు సొంత తమ్ముడు, దగ్గర పెట్టుకోండి యాకోబు. మిగతా 10 మంది అన్నలు, యేసు ఇక్కడ పెద్దోళ్ళే. 10 మంది గొర్రెలు కాయడానికి వెళ్ళిపోయారు. నువ్వు ఈ ఆహారం తీసుకొని వెళ్ళాలి, వారికి కావాల్సిన ఆహారం అంతా నేను మూట కట్టాను పెద్దగా, దాన్ని ఎత్తి నీ మీద పెడతాను, నువ్వు దించకుండా వారి దగ్గర నువ్వు చేర్చాలి, వారు ఎక్కడున్నారో నాకు తెలియదు ఇప్పుడు అని యాకోబు యేసేపుని పిలిచి ఈ మాటలు చెప్పినప్పుడు యేసేపులో ఎలాంటి కుళ్ళు కుతంత్రాలు లేకుండా, సహోదరుల మీద ప్రేమే తప్ప ద్వేషభావం లేకుండా పూర్తి తలదించుకొని తండ్రి ఎత్తు అన్నప్పుడు దాంట్లో ఏమేమి రాయబడ్డాయి ఇప్పుడు మనకు అవసరం లేదు, కానీ చాలా విషయాలు రాయబడ్డాయి. జుండు గడ్డలు పెట్టాడు, దాంట్లో రొట్టెలు పెట్టాడు, ఇంకెన్నో తినవలసిన పదార్థాలు ఎన్నో పెట్టాడు. ఎంత పెద్ద మూట అయింది. ఆ యవనస్తుడు ఎత్తుకున్నాడు, ఇంటి నుంచి బయలుదేరి అడవి ప్రాంతం అంతా గుట్టలు చెట్లు తిరుగుతూ ఉన్నాడు. భారం ఎక్కువైపోతుంది. సహోదరులను ప్రేమ కొద్ది ఆ భారాన్ని భరిస్తున్నాడు. ఆ నొప్పిని, ఆ వేదన, చెమటను ఎంతో భరిస్తూ గుట్టలు, లోయలు, మైదానాలు తిరుగుతూ, అడవుల చుట్టూ తిరుగుతూ వస్తున్నాడు. మీకు తెలుసు, గొర్రెల కాపురులు ఎక్కడుంటారో తెలియదు. వాళ్ళు బయలుదేరింది ఒకటి తెలుసు, కానీ వారు ఎక్కడ మేపుతున్నారో, ఏ ప్రాంతంకి వెళ్ళిపోయారో, తూర్పుకి వెళ్ళారా, పడమరికి వెళ్ళారా మనకు తెలియదు. ఆ విధంగా వాళ్ళను వారి కొరకు ఆహారం ఇవ్వడానికి తిరుగుతూ యేసేపు చాలా ప్రయాసపడుతున్నాడు. కొందరు కనబడ్డారు మనుషులు అడవిలో. మా సహోదరులు 10 మంది ఉంటారండి, వారి దగ్గర గొర్రెలు చాలా ఉంటాయి, మీకు కనబడిందా? వారు ఎక్కడండి ఇల్లు ప్రేమో చెప్తారా మీరు అంటే ఆయన అన్నాడు, ఆ కాపరులు అన్నారు, ఆ మనుషులు మాత్రం మాట్లాడుకుంటప్పుడు విన్నాం, వాళ్ళు ఈ పలానా ప్రాంతం వెళ్తామని అన్నారు. వాళ్ళు మాట్లాడుకుంటూ మేము విన్నాం, ఇటువైపు వెళ్ళారని చెప్పాడు. ఎటువైపు వెళ్ళారో తెలియదు, అటేవైపు వెళ్ళి ఇంకెక్కడ తిరిగారో తెలియదు. కానీ యేసేపు వెతుకుతూ ఉన్నాడు వారిని. ఊరికి వెతకట్లేదండి, తల మీద పెద్ద మూట ఉంది, దాన్ని మోస్తూ వెతుకుతున్నాడు. ఒకరు యేసేపు కష్టమైందని దించాడు అనుకోండి, లేపివారు ఏమైనా దిక్కుంటారా? హల్లెలూయా. ఇది ఎంత భయంకరమైన వేదన అనిపించాడు యేసేపు. నాకు చాలా బాధ అనిపించింది వాక్యం చదువుతుంటే. హల్లెలూయా. తండ్రికి నమ్మకంగా ఉండడానికి కొరకు ఈ మూటను భరిస్తూ ఉన్నాడు. తండ్రి మీద ఉన్న ప్రేమ, సహోదరుల మీద ఉన్న ప్రేమను బట్టి మూటని కింద దించక ఎంత ఇబ్బంది అనిపించాడో శరీరంలో. హల్లెలూయా. ఎంత ఏడ్చుకుంటూ తిరిగాడో, ఎంత దుఃఖపడుతూ తిరిగాడో. ఈ విషయాన్ని మీరు ఊహిస్తారా? ఊహించవచ్చా? ఎంత టైం దొరికిందంటారు వీళ్ళు సహోదరులు యేసేపుకు? ఎన్ని గంటలు అయ్యుండొచ్చు? ఈ మహా వేదన రోదన ఆ శిలును మోస్తూ ఆ తండ్రికి నమ్మకంగా ఉంటూ నా యేసయ్య కూడా మహారోదన చేశాడు. అది ఈ లోకములు ఎవ్వడు భరించలేని పరిస్థితి. ఏడ్చాడు యేసయ్య శరీరంలో ఉన్నందుకు.
రోదన చేశాడు. ఆయన ఆ భారం తండ్రి పెట్టాడు కనుక పరలోకపు తండ్రి ఆ తండ్రి చిత్తానికి అప్పగించుకున్నాడు. తండ్రి మీద ఉన్న ప్రేమతో, మనుషుల మీద ఉన్నటువంటి ప్రేమతో, దయతో ఏం చేశాడు? సిలువను దించుకోలేదు. సిలువని సింహాసనంగా చేసుకుని కూర్చోలేదు ఆయన. ఆ సిలువను తన మీద మోసాడు. అది మహాభారమైన సిలువ. అది కొండనెక్కిచ్చాడు, గొల్గొతా కొండ. అది ముళ్ళ కంపల నుంచి ఎక్కవలసిన పరిస్థితి. ఆయన వెనుక నుంచి కొరడ దెబ్బలు, వెనుక నుంచి ఉమ్ములు, తన్నుడు, ఇవన్నీ భరిస్తూ కొండనెక్కాడు. అక్కడ కూడా వెల్లికలు పడుకోబెట్టి శీలలు 2 ఇంచులు వెడల్పున్న శీలలే చేతులు పెట్టి కొట్టారు. ఈ మహారోధులను ఈ లోకములు ఎవడు చూడలేదు. ఆ రోదన ఎందుకు అయిందో తెలుసా? నీవు నేను చేసిన పాపం కొరకు యేసు మహారోదన అనిపించాడు. దాన్ని చెప్పలేము, దాన్ని ఇంత తలంచలేము. మనం తలంపులకు అందరిది ఆ బాధ. ఆ రోదన మనం వివరించలేము, మన నోరు చాలదు. ఇలాంటి బహుభయంకరమైన పరిస్థితుల్లో ఆయన శిలువలో వేయబడ్డాడు. లాస్ట్ మాట్లాడాడు, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగరు అన్నాడు. హల్లెలూయా! ఎంత ప్రేమ యేసయ్యది. ఆ ప్రేమ మన జీవితంలో తెలుసుకుంటే నీ మనసు లోకం వైపు నడవదు, దురాశల వైపు వెళ్ళదు, నీ శిరస్సుల విషయాల వైపు వెళ్ళదు. ప్రభువా, నాకు ఈ లోకంలోనికి ఏది వద్దు, నువ్వు ఒక్కడు నాకుంటే చాలు, నీకు నమ్మకస్తులు బ్రతికి నేను చచ్చిపోతే చాలు ప్రభువా, గింతే నేను కోరుకుంటున్నా అని నీ హృదయం ఘోషించి ఏడుస్తే తప్ప యేసయ్య దగ్గర. కానీ నేను ధనవంతుడినే సావాలని, నేను అందగానే సావాలని, నేనేదో మంచి సంసారం చేసి సావాలని, పెద్ద ఉద్యోగం ఉన్న చేసుకొని సావాలని, లేకపోతే ఒక మంచి లగ్జరీ జీవితం చేసి సావాలని ఏనాడు నీ హృదయంలో అనిపించదు. ప్రియమైన సహోదరుడా, యేసేపును కూడా చూస్తే యేసు ప్రభు లాంటి జీవితం యేసేపులో కనబడుతుంది. తిరిగి కొంచెం దూరాన చూశాడు సహోదరులను. వీరు మా అన్నలే అని గుర్తుపట్టాడు. వారి దగ్గరికి ఎట్లయినా చేర్చాలి ఈ అన్నాన్ని, ఈ భోజనాన్ని ఎట్లా వారికి ఇవ్వాలి ఇప్పుడు అని సంతోషిస్తున్నాడు ఈయన. వాళ్ళ సహోదరులను చూసి, వారు చూసి యేసేపును చూసి వారి పనులు కొరుకుతున్నారు. వచ్చావరా ఇప్పుడు ఒక్కడివి దొరికినావు మాకు, ఇక రారా చూసుకుందాం ఇక నీ పరిస్థితి అని వాళ్ళు కోపంతో యేసేపును చూస్తే యేసేపు ప్రేమతో ఏడుస్తూ చూస్తున్నాడు. హల్లెలూయా! నా తండ్రి పని తుదముట్టించే టైం నాకు వచ్చింది. నా తండ్రి దగ్గర యథార్థవంతుడుగా నేను జీవించాలని కోరుకున్నా. ఆ యథార్థ ఇక్కడ ఈ భారం ద్వారా పరీక్షించబడ్డాను. నేను ఈ భారంలో నేను పరీక్షించబడ్డప్పుడు, ఈ పరీక్షలో నేను గెలవాలని అనుకుంటూ ఎంత తిరిగాడో అడుగులు. లాస్ట్ వరకు కనబడంగానే సంతోషించాడు, నా భారం దిగే టైం వచ్చింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా! ఇక నా సమస్య తీరిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నా బాధ కొంచెం రెస్ట్ దొరుకుతుంది, నా ఆత్మకు, నా శరీరానికి, నా తలంపులకు అని సంతోషంగా దగ్గరికి వెళ్తే వాళ్ళు సంతోషం కాదండి, అన్నం తీసుకొస్తుండే కదా మా కొరకు ఆకలితున్నాం, ఆ బాధ కాదు. కానీ వీడికి జరుగుతున్న పరిశుద్ధత, వీడికి నిలబడుతున్న ఆ ఖచ్చితత్వము, ఆ యథార్థత, నీతి, పరిశుద్ధత, ఆ స్ట్రిక్ట్ యథార్థమైన జీవితం చూసి వాళ్ళు ఏమనుకుంటున్నారు? కోపంతో వస్తున్నారు. అలా ఆయన పడ్డ కళలన్నీ తలపోస్తూ కోపగించుకుంటున్నారు. మేమందరం కలిసి వీడికి తల వంచాలనంట, వీని మోపుకు మేము తలదించామంట, మా మోపులన్నీ కలిసి వాని మోపుకు తల వంచాయంట, రాని చూసుకుంటామని అంటున్నారు. ఏనేమో మా అండల మోకం చూసి దాన్ని దొరికింది, వారికి ఆహారం ఇస్తే వారు సంతోషిస్తారేమో నన్ను తిన్న తర్వాత అని ఈయన అనుకుంటున్నాడు. ఈయన ఆలోచనకు వారి ఆలోచనకు ఎలా ఉంది? తూర్పుకు పడమరకు వ్యతిరేక భావం ఉన్నట్టు ఉంది పరిస్థితి. ఎంబడి దగ్గర చేరుకోగానే మూట మాత్రం దించుకున్నారు అందరూ. ఆ మూటను పక్కకు పెట్టారు. తిరుడు పెట్టుకోలేరు వాళ్ళ పని. ఏం చేశారు? ఆ మూటను పక్కన పెట్టేసి ఇంకేం ప్లాన్ చేస్తున్నారు? హత్య చేద్దామని ప్లాన్ చేస్తున్నారు.
ఎవరిని? యేసేపు. ప్రేమించిన చంపుతారా? హల్లెలూయా. మీ కొరకు బాధపడుతూ ఏడుస్తూ ఎప్పుడు బయలుదేరాడు ఇంటి నుంచి, ఆ తిరిగి తిరిగి వచ్చిన వ్యక్తిని, ఆ బాధలు ఉన్న వ్యక్తిని ఇంకా బాధ పెట్టి చంపాలనుకుంటున్నారా? అవును, చంపాలనుకుంటున్నాం మేము. సంపద మీకు ఏమొస్తుంది బాబు? ఏమి రాదు. మీ కక్ష తీరుతుందా? సంతోషిస్తారా చంపి? మా బాధ మా ముందు నుంచి పోయింది అనుకుంటారా? హల్లెలూయా. ఒక వ్యక్తి ఖచ్చితంగా జీవిస్తుంటే ఒక నలుగురు మధ్యలో ప్రభు కొరకు వాడిని చూస్తే అందరికీ బాధే. ఒక పాస్టర్ గారిని చూస్తాను నేను. హల్లెలూయా. మాటికి ప్రార్థన చేసేవాడు ఆ పాస్టర్. అవకాశం దొరికిందా? క్లాసులు వదిలిపెట్టారు, బైబిల్ క్లాసులు. ఎంబడి నెక్స్ట్ గోడెంబడి స్తోత్రం 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 ప్రార్థన చేసేవాడు. హల్లెలూయా. నేను చూసేది. హల్లెలూయా. ప్రభువా, ఆ సేవకుడికి ఎంత ఆసక్తి ఉంది. నెక్స్ట్ అర్ధరాత్రి చెంబడి స్తోత్రం స్తోత్రం ప్రార్థించేవాడు. అందరూ విసుక్కునేవారు. ఏంటి మాకు నిద్రపోనియడేంటి ఈయన? హల్లెలూయా. ఏంటి ఈయన ఎప్పుడు ప్రార్థన చేస్తుంటే పండుకున్నోడికి ఏమని సిగ్గు అనిపిస్తా లేదా? పక్క అనిపిస్తుంది యథార్థంగా ఉన్నోడికి. అయితే పడుకోబుద్ధి కాదు. హల్లెలూయా. ఎంబడి లేవాలనిపిస్తుంది. ఇక బాధ తట్టుకోలేక లేవాల్సి వస్తుంది. మేము కూడా ఈ నిద్రంతా పాడు చేసుకోవాల్సి వస్తుంది. ఏంది పాస్టర్ గారు ఓకే ప్రార్థన చేస్తారని విసుక్కునే వాళ్ళు కానీ ఆయనతో అనేవాళ్ళు కాదు. నేను వినేది ఆ మధ్యలో వారి మధ్యలో ఉండే. అవునండి, ఒక ఇంట్లో స్ట్రిక్ట్గా ఖచ్చితంగా రోషంతో ఉంటే వాడు ఎవరికి నచ్చడు. పక్క గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. ఆ ఇంట్లో భక్తులు ఉన్న నచ్చరు వాళ్ళకు. ఆ భక్తులు కూడా నచ్చడు ఈ వ్యక్తి. రోషంగా పట్టుదలతో ఉన్న వ్యక్తికి ఆ భక్తి చేసే వాడు కూడా నచ్చడు ఈ వ్యక్తి. ఇక అన్నిటి సంగతి ఏంటి? హల్లెలూయా. ఇక భోజనం చేద్దామని ఆలోచన లేదు వీళ్ళకు. ఏమనుకుంటున్నారు? మా కక్ష తీర్చుకోవాలా అనుకొని ఇక చంపుదాం ప్లాన్ వేస్తుంటే రూబేన్ అడ్డం వచ్చాడు పెద్దోడు. హల్లెలూయా. వాడు మన రక్త సంబంధి చంపొద్దు అని చెప్పంటే అక్కడ జర ఆగిపోయారు వాళ్ళు. మళ్ళీ ఆలోచన చేస్తున్నారు. రూబేన్ అక్కడి నుంచి ఎందుకో దూరం పోయినట్టున్నాడు కొంచెం. హల్లెలూయా. ఎంబడి మన చంపాలనుకుంటున్నారు. యేసుని పట్టుకొని కొడుతున్నారు, ఏమో చేస్తున్నారు. యూదా వచ్చాడు. యూదా అంటే వాళ్ళ చిన్నన్న. హల్లెలూయా. యూదా వచ్చి ఎందుకు చంపాలనుకుంటున్నారు? ఈ దోషం మన మీద ఉంటే చాలా భయంకరమైన పరిస్థితి ఉంటుంది. అక్కడ నుంచి ఇస్మాయిలీలు పోతున్నారు ఐగుప్తు దేశానికి. వ్యాపారవేత్తలు. వారికి అమ్మేస్తున్నాను. మీ కక్ష కొంచెం తీరిపోద్దేమో, మీ కళ్ళ ముందు కనబడాడు కదా వాడు. ఆ పని చేయండి రా. ఎందుకు చంపుతాం అనుకుంటున్నారు మీరు అని చెప్పేసి అంటుంటే ఆ గోతులు పడేసిర్రు. ఆ గోతు నుంచి మళ్ళీ బయటికి తీసేం చేశారు? ఐగుప్తులకు అమ్మేస్తుంటే యేసు హృదయం ఎంత కలకల బాధ, ఏడుపు, ఎంత రోదన చేసిందో. హల్లెలూయా. వాళ్ళ తండ్రి గుర్తుకొచ్చి వాళ్ళ అమ్మాయితో ఎప్పుడో చనిపోయి ఉన్నప్పుడే. హల్లెలూయా. తన తండ్రి గుర్తుకొచ్చి యేసుకు ఎంత ఏడ్చాడో ఆ దృశ్యాన్ని మన ముందు ఊహిస్తే గనక మన కళ్ళకు నీళ్ళు రాక తప్పు. ఎంత కొట్టుకున్నాడో, ఎంత బతిలాడాడో వాళ్ళకు. శాశ్వతంగా దూరం అయిపోతాడు కదా అమ్మేస్తే. శాశ్వతంగా దూరం అయిపోతాడు కదా ఇంటికి. అవును, సత్యం కొరకు జీవించే వాడికి ఎప్పుడు కన్నీరే ఉంటుంది. దుఃఖం, వేదన, బాధన ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు వ్యాపారవేత్తలకు అమ్మేశారు. ఇక ఈ జీవితం ముగించబడింది. మా గురించి ఒకటి చెప్పుకోలేడు లేడు మా తండ్రికి. మా ఇష్టానుసారంగా బ్రతకొచ్చు, మా ఇష్టానుసారంగా ప్రవర్తించవచ్చు అని సంతోషించారు అమ్మేసి. యేసుప్రభుని కూడా యూదా అమ్ముకున్నాడు. హల్లెలూయా. 30 వెండి నాణేలకు అమ్ముకున్నారు వాళ్ళు. ఉట్టిగా అమ్మలేరు. మళ్ళా యేసుప్రభును 33 ఎండి నాళ్ళకి ఆయన అమ్మేశారు. సేమ్ యేసు జీవితం, యేసుప్రభు జీవితం దగ్గర కనబడుతుంది. హల్లెలూయా. యేసుప్రభు మరణించే ముందు వీరేం చేస్తున్నారు? వీరు ఎనగారు. వీరిని క్షమించమని తండ్రిని వేడుకున్నాడు. యేసేపు కూడా అలాంటి మనసు కలిగిన వాడు.
హల్లెలూయా. హల్లెలూయా. క్షమించే మనసు కలిగిన వాడు, యథార్థవంతుడు, సాత్వికుడు యేసేపు. దీన మనసు కలిగిన వాడు. యేసుప్రభుకి ఎన్ని స్వభావాలు, ఎన్ని లక్షణాలు ఉన్నాయో యేసుప్రభు కూడా అదే స్వభావాలు ఉన్నాయి. కారణం, తండ్రి చూపించిన యేసయ్యను యేసేపు హత్తుకొని ప్రేమించాడు. అందరికంటే, అన్ని విషయాల కంటే ఎక్కువగా యేసును ప్రేమించిన దేవుని బిడ్డ యేసేపు. ఆయనకు ఆశలు లేవని కాదు, యవనకు ఆశలు, యవన కోరికలు లేవని కాదు, ఎంజాయ్ చేయాలని ఆయన శరీరము ముసలి ప్రేమలు ఉన్నదని కాదు. మంచి యవనస్తుడు, అన్ని చేయాలని ఆశ ఉంది, షోకులు చేయాలని ఆశ ఉంది, మంచి బ్రతకాలని ఆశ ఉంది, వాని ముందు వీని ముందు నేను గొప్పవాని కనబడాలని ఆశ ఉంది. అన్నిటినీ క్రీస్తు కొరకు చంపుకున్నాడు. దేవుని చిత్తం జరగడానికి కొరకు అన్ని చంపుకున్నాడు. తన ఆనందాన్ని, తన శరీర ఆనందాన్ని, సుఖాన్ని, తనకున్నటువంటి స్టైలు, తనకున్నటువంటి పొజిషన్ అంతా కూడా వదులుకున్నాడు. నేను జీవిస్తే ప్రభు కొరకు జీవించాలి, కానీ నా కొరకు వద్దు అనే తీర్మానం చేసుకున్న వ్యక్తి యేసు. యేసు ఎంతగా తగ్గించుకున్నాడో సింహాసనం మీద కూర్చోబెట్టబడ్డాడు. హల్లెలూయా. తన్ను తాను తగ్గించుకున్న ఈ ప్రభువుకు ఆకాశమందు అత్యున్నతమైన సింహాసనం మీద, అత్యున్నతమైన సింహాసనం కూర్చోబెట్టబడ్డాడు యేసయ్య. హల్లెలూయా. యేసేపు ఎంతగా ఏడ్చి తగ్గించుకొని సత్య కొరికేత కరిగిపోయాడో అంతగా ఐగుప్తు సింహాసనం మీద కూర్చోబెట్టబడ్డాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ జరిగిన ఆయన కలలు, ఆ కలల భావము ఆ రోజు కనబడింది. ఐగుప్తు సింహాసనంలో కూర్చున్న తర్వాత ఈ మధ్య విషయం నేను చెప్పట్లేదు, చెరసాల వేయబడ్డాడు. పోతిఫరు కొనుక్కున్నాడు. ఐగుప్తులో ఒక సైనాధిపతి, రాజు దగ్గర పెద్ద సైన్యంలో అధిపతి. ఆయన కొనుక్కున్నాడు యేసేపును. వాళ్ళ భార్య నిందలు పెట్టింది, ఏదో నిందేయాలని ప్రయత్నం చేసింది. ఈ స్థితిలో కూడా లొంగిపోలేడు పాపానికి. ఆయన చెరసాల వేయబడ్డాడు. 2 సంవత్సరాల చెరసాల ఉన్నాడు. హల్లెలూయా. ఆ చివరి స్థితిలో దేవుడు విడిపించి ఐగుప్తు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది యేసేపు జీవితంలో నేర్చుకోవాల్సింది. విధేయత, యథార్థమైన మనసు, క్షమించే జీవితం. హల్లెలూయా. చేసిన ప్రతి కీడుకు మేలు చేసే మనసు. హల్లెలూయా. కీడుకు ప్రతి కీడు యేసేపు తలపెట్టలేదు, కీడు చేస్తున్న సహోదరులకు మేలు చేశాడు. హల్లెలూయా. ఈ స్థితిలో యేసేపు హెచ్చించబడ్డాడు దేవుని కొరకు తగ్గించుకున్న కారణం బట్టి. హల్లెలూయా. సహోదరులు హెచ్చించుకున్నారు, దేవుని మాట వినకుండా వారిని దేవుడు ఏం చేశాడు? తగ్గించాడు. యేసేపు పాదాల దగ్గర వంగేటట్టు చేశాడు. యేసేపు ముందే తగ్గించుకున్నాడు, దేవుడు హెచ్చించాడు. హల్లెలూయా. సహోదరులు ముందే హెచ్చించుకున్నారు, ఆయన పాదాల వరకు, యేసేపు పాదాల వరకు దిగిపోయాడు. నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు? నువ్వు ఎలాంటి ఆసక్తితో ప్రభుని సేవించాలనుకుంటున్నావు? ఒకసారి పరీక్షించుకొని జీవితాన్ని. వినుకుంటూ వెళ్ళిపోవడం నీకు ఇది అలవాటుగా మార్చబడద్దు. ఇది ఒక టేక్టీజ్గా తీసుకోవద్దు. పట్టించుకొని రీతిలో, పట్టింపు లేని రీతిలో తీసుకోవద్దు. చులుకనగా, తేలికగా తీసుకోవద్దు. హల్లెలూయా. ప్రభు సన్నిధిలో ఒక రోషం, ఆసక్తి కలిగి దేవుని యథార్థవంతుడవై నీ కుటుంబంలో నీ సాక్ష్యం కాపాడుకొని, నీ దేవుని దగ్గర సాక్ష్యం కాపాడుకొని, ఆ దేవుని ద్వారా ప్రియమైన కుమారుడుగా నువ్వు మార్చబడాలని దేవుడి వాక్యాన్ని చూపిస్తున్నాడు. ఈ వాక్యాలు వింటున్న దేవుని బిడ్డలారా, మీ సమర్పణ, మీ త్యాగం, మీకున్న ఆసక్తి ఎలా ఉంది పరీక్షించుకుంటారా? అలా పరీక్షించుకుంటే ప్రభుత్వంలో ఏడుస్తావు, ప్రభువా యేసేపు లాంటి సమర్పణ, ఆసక్తి నాకు కూడా కావాలి. యేసేపు తండ్రికి పూర్తి విధేయుడు, అందుకే తండ్రి యేసేపుని ఎక్కువగా ప్రేమించాడు. యేసు ప్రభు తన పరలోక తండ్రికి పూర్తి విధేయుడు, అందుకే పరలోకపు తండ్రి ఈయననే నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నానని సాక్ష్యం ఇచ్చాడు. నీ గురించి నీ కుటుంబం, నీ గురించి నీ తల్లిదండ్రులు, నీ గురించి నీ సమాజం, నీ గురించి నీ బంధువుల మధ్యలో నువ్వు సాక్షిగా ఉంటావా?
నీ పిల్లల దగ్గర సాక్షుకుంటావా? నీ నోరు కాపాడుకొని, నీ మాట తీరు కాపాడుకొని, నీ ఉద్రేకతలు కాపాడుకొని, నీ గరుకుతనం కాపాడుకొని, నీ పిల్లల దగ్గర సాక్ష్యం కాపాడుకుంటూ ఒక తల్లిగా ఉండి, తండ్రిగా ఉండి, నువ్వు ఆ తల్లిదండ్రులకి నువ్వు బిడ్డవైతే, పిల్లలైతే మీరు కూడా మీ తల్లిదండ్రుల దగ్గర సాక్ష్యం కాపాడుకుంటారా? మీ గర్వమును వదిలిపెట్టి, మీ అచ్చం మాటలు వదిలిపెట్టి, మీ స్వార్థం మాటలు వదిలిపెట్టి, ఏదో మేము పెద్దగా అయిపోతున్నట్టుగా మీరు హెచ్చించుకొని, ఆ హెచ్చించుకున్న స్వభావం వదిలిపెట్టి మీరు తగ్గించుకుంటారా? పెద్దలతో మాట్లాడాలా మాట్లాడి, ఏ విధంగా గౌరవించాలని అలా గౌరవించి, కుటుంబంలో సాక్ష్యము కాపాడుకొని మీరు నిలబడాలని కోరుకుంటున్నారా?